₹100 ఇచ్చావుగా చూడు సాయంత్రానికి ₹1000 చేసి చూపిస్తా అని హై స్కూల్ కుర్రాళ్ళు అంటుంటే రేయ్ నీకెంత ఇవ్వాలి 1000 నీకు 2000 నీకు 5000 అందరికీ సింగిల్ సెటిల్మెంట్లో కొట్టేస్తా వారం రోజుల్లో లక్ష్మీదేవి నా పాకెట్లో గలగల గలగలమంటుంది వారం రోజుల్లో మీ అప్పులన్నీ వడ్డీతో సహా మీ మోకాన కొట్టేస్తా ఇది ప్రస్తుతం చాలామంది కాన్ఫిడెంట్గా చెప్తున్న డైలాగులు ఎందుకంటే ఐపీఎల్ వచ్చేస్తోంది 65 రోజులు 74 మ్యాచ్లతో ఫ్యాన్స్లో ఫుల్ ఫీవర్ పెంచేస్తోంది అసలు ఐపీఎల్ అంటే జస్ట్ ఏదో గేమ్ కాదు కోట్ల మందికి కరెన్సీ వర్షం కురిపించి ఓ ఆకాశ కాసుల గంగ ఒక పక్క ఆల్రెడీ ఐపీఎల్ ఆక్షన్ తర్వాత చాలామంది ప్లేయర్లు కోటీశ్వరులు అయిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక ఇండియాకు వచ్చింది 20 కోట్లు కానీ ఐపీఎల్లో రిషబ్ పంత్ ఒక్కడికి లక్నో ఇచ్చింది 27 కోట్లు మరి ఈ లెక్కన ప్లేయర్లు ఆల్రెడీ కరెన్సీ వర్షంలో మునిగి తేలుతున్నట్టే కదా ఇక ప్లేయర్ల సంగతి అటుంచితే అసలు ఐపీఎల్ అంటేనే బెట్టింగ్ రాజాలకి పెద్ద పండగ వచ్చినట్లే కోట్ల చేతులు మారుతుంటాయి మెగా పరి మోస్ట్ బెట్ పరీపేసా పరీ మ్యాచ్ 10 సిఆర్ఐసి మెల్ బెట్ మేడ్ బెట్ 1x బెట్ బీసీ డాట్ గేమ్ 22 బెట్ రాజా బెట్స్ బెట్ 365 stake.com డఫా బెట్ ఇలాంటి వందలాది అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కనిపిస్తున్నాయి యూట్యూబ్ సోషల్ మీడియా వెబ్సైట్లలో ₹100 పెడితే 1000 ఇస్తామంటూ బెట్టింగ్ యాప్స్ కుప్పలుగా యాడ్స్ ఇస్తున్నాయి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ యాప్స్కి సంబంధించిన యాడ్స్లో కనిపిస్తున్నారు కానీ విచిత్రం ఏంటో తెలుసా ఇంత భారీ మార్కెట్ ఉన్న బెట్టింగ్ పైన నిజానికి మన దేశంలో బ్యాన్ ఉంది దీనిపైన జైలు శిక్షలు పడే సీరియస్ చట్టాలు కూడా ఉన్నాయి ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్ వేస్తున్నట్లు లేదా ఆర్గనైజ్ చేస్తున్నట్టు తెలిస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ల్యాప్టాప్లు మొబైల్స్ డబ్బులు అన్నీ సీజ్ చేసి జనాల్ని అరెస్ట్ చేసి పోలీసులు నానా రచ్చ చేస్తారు కానీ చైనా యాప్లని బ్యాన్ చేసినట్లు ఈ బెట్టింగ్ యాప్స్ని మనం ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాం ఆ బెట్టింగ్ యాప్స్ యాడ్స్లో కనిపించిన సెలబ్రిటీలని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాం ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది అదేంటంటే 2020లో ఐపీఎల్ని స్పాన్సర్ చేసింది ఒక బెట్టింగ్ యాప్ అదేంటయ్యా అంటే అరేరే ఇది బెట్టింగ్ యాప్ కాదండి ఇది ఫ్యాంటసీ క్రికెట్ లీగ్ యాప్ ఇది బెట్టింగ్ చట్టాల కిందకి రాదు అంటూ మనకే మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్ ఇస్తున్నారు ఎందుకలా అంటే గెలుస్తారు ఓడతారు అనే డబ్బులు బెట్ వేస్తేనే అది బెట్టింగ్ యాప్ అంట అలా కాకుండా కొంతమంది ప్లేయర్లని సెలెక్ట్ చేసుకుని చిన్న క్యాష్ ప్రైజులు పెడితే అది ఫ్యాంటసీ లీగ్ అంట ఇంత పిచ్చ లాజిక్ చెప్పి ఓపెన్గా బెట్టింగ్ని ప్రమోట్ చేసేశారు ఇది చూసి ఇలాంటి యాప్లు ఎన్నో పుట్టుకొచ్చాయి ఇప్పుడు ఆ యాప్లన్నీ 3 పువ్వులు 6 కాయల్లా సంపాదించుకుంటున్నాయి జనాలు మాత్రం వాటిలో డబ్బులు పెట్టి జేబులకి బొక్కేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ అన్నీ యూత్ని ముఖ్యంగా హై స్కూల్ కాలేజీ కుర్రాళ్ళనే టార్గెట్ చేసి ఈ బురదలోకి దింపుతుంటాయి ఒక్కసారి ఈ బెట్టింగ్ మత్తును టేస్ట్ చేసిన వాడెవడు బయటికి వెళ్ళలేడు ఎందుకంటే ఇదో పెద్ద ఊబి లాంటిది ఒక్కసారి దిగితే లోపలికి కూరుకుపోవడమే కానీ బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు 1000 పెట్టి ఆ 1000కి 500 రాగానే చాలా హ్యాపీగా ఆ 1500 పెడతాం దానికి ఇంకో 1000 రాగానే ఈసారి అప్పు చేసి 10,000 పెడతాం అది పోయిందో మనకి మెంటల్ స్ట్రెస్ మొదలైపోతుంది చేసిన 10,000 అప్పు ఎలా కట్టాలో అర్థం కాదు అది కట్టాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ మళ్ళీ బెట్టింగ్ పెట్టడం ఇంకో చోట ఒక 5,000 అప్పు చేసి లేదా 10,000 అప్పు చేసి ఆ డబ్బులు కూడా పెడతాం కానీ ఇక్కడ డబ్బులు వస్తే మళ్ళీ ఆశతో బెట్టింగ్ కంటిన్యూ చేస్తాం పోతే పిచ్చకి కంటిన్యూ చేస్తాం ఇక్కడ నేను జస్ట్ 10,000 చెప్పా కానీ నిజానికి లక్షలు కోట్లు ఇలా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు బెట్టింగ్లో 18 లక్షలు పోగొట్టుకున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీష్ చేసిన తప్పుకి అతడితో పాటు రెక్కాడితే కానీ డొక్కాడని అతని తండ్రి సురేష్ హేమలత కూడా ఉరేసుకుని ఊపిరి వదిలేశారు సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ బెట్టింగ్లో 80 లక్షలు పోగొట్టుకుని అవి తీర్చలేక భార్యని 2 పిల్లల్ని కాల్చి తను కూడా కాల్చుకున్నాడు హైదరాబాద్లో కూడా ఒక పర్సన్ ఇలాగే బెట్టింగ్లో 15 లక్షలు పోగొట్టుకుని భార్య బిడ్డకి విషం ఇచ్చి తను ఉరేసుకున్నాడు సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే గాజుల రామారంలో కూడా జరిగింది నాగర్ కర్నూలులో ఓ సీఏ బెట్టింగ్లో 50 లక్షలు పోగొట్టుకుని ఆ అప్పులు తీర్చలేక లైఫ్కే ఎండ్ కార్డ్ వేసుకున్నాడు ఇలాగే కరీంనగర్కి చెందిన పృథ్వీ జనగామకి చెందిన రాజు భూంపల్లికి చెందిన నవీన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఈ బెట్టింగ్కి ప్రాణాలు వదిలేశారు ఇంత జరుగుతున్నా దీన్ని ఆపడానికి కంప్లీట్గా మన దేశం నుంచి ఎరాడికేట్ చేయడానికి ఏ ప్రభుత్వాలు బలంగా ప్రయత్నిస్తున్నట్లు ఎక్కడా కనిపించదు ఇక బెట్టింగ్ తప్పు అని తెలిసినా చట్ట విరుద్ధం అని తెలిసినా యథేచ్ఛగా బెట్టింగ్ని ప్రమోట్ చేస్తుంటారు చాలామంది అందులో ఓ రకం జీవులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లక్షలో డబ్బులు తీసుకొని యాప్ని ప్రమోట్ చేసేస్తారు వాళ్ళు చెప్పింది నిజమే అనుకుని ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ ఫాలోవర్స్ అప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలే వదిలేస్తారు కానీ అదంతా ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు ఎందుకు వీళ్ళకి డబ్బులు వచ్చాయా లేదా అంతే ఇక బెట్టింగ్ ఒక్కటే కాదు ఐపీఎల్లో ఎన్నో రకాలుగా బ్లాక్ అండ్ వైట్ డబ్బులు చేతులు మారతాయని
చాలామంది ఫార్మర్ ప్లేయర్లే కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేరు చెప్పుకోలేని ప్లేయర్ ఏమన్నాడంటే ఐపీఎల్లో ఫ్రాంచైజీలు ప్లేయర్లకి ఆప్షన్లో ఇచ్చే మనీ కంటే బయట ఇచ్చే ఎక్స్ట్రా బ్లాక్ మనీ పేమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. 120 కోట్ల పర్స్ వాల్యూతో ప్లేయర్స్ని కొని వాళ్ళ కోసం మళ్ళీ అనఫీషియల్గా 500 కోట్ల వరకు ఖర్చు చేస్తాయట టీమ్స్. ఇక ఐపీఎల్ అఫీషియల్ పార్ట్నర్షిప్ తీసుకోవాలన్నా కూడా బ్లాక్లో భారీగా ఇవ్వాల్సిందే అనే వార్తలు కూడా 2020 నుంచి బాగా వినిపిస్తున్నాయి. అంటే 2020లో డ్రీమ్11 అఫీషియల్ పార్ట్నర్ కావడానికి అధికారికంగా 222 కోట్లు ఇస్తే అనధికారికంగా దాదాపు 400-500 కోట్లు ఇచ్చిందని అనేవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత 2021లో వివో కూడా 440 కోట్లు అఫీషియల్గా ఇస్తే ఇంకో 400 కోట్లు అనఫీషియల్గా ఇచ్చిందనే వాళ్ళు లేకపోలేదు. ఇక 2022 నుంచి ఇప్పటి వరకు ఉన్న టాటా కూడా ఇదే రూల్ ఫాలో అవుతుందని రూమర్స్ ఉన్నాయి. కానీ అందులో నిజానిజాలేంటో ఇంకా తేలాలి. ఇక ఈ ఐపీఎల్లో ఫిక్సింగ్ అనేది ఇంకో షేడ్ అన్నమాట. 2013లో శ్రీశాంత్ కర్చీఫ్తో స్పాట్ ఫిక్సింగ్ చేసిన ఇష్యూ గుర్తుందా? ఆ సీజన్ ముందు నుంచి ఐపీఎల్లో ఫిక్సింగ్ జరుగుతుంది అనే ఆరోపణలు ఉన్నా దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు కర్చీఫ్తో ఫిక్సింగ్ చేసినట్లు తేలిందో అప్పుడు అందరూ వామో ఐపీఎల్లో ఫిక్సింగ్ చేశారంట, ఏంటమ్మా ఈ ఇడ్డూరం అని ఇంటి పక్కన అమ్మలక్కల్లాగా ఓ తెగ మాట్లాడేసుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత కొన్నాళ్ళకి అంతా మామూలైపోయింది. అదే టైంలో ఈ ఫిక్సింగ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లాంటి టాప్ టీమ్స్కి సంబంధించిన పెద్ద తలకాయలే ఇన్వాల్వ్ అయ్యాయి అని తెలియడంతో మొత్తం దేశం షాక్ అయింది. ఒక్కసారిగా ఐపీఎల్ మొత్తం ఫిక్సింగే. ఏ మ్యాచ్లో ఏ టీం గెలవాలి, ఏ టీం ఓడిపోవాలి, కప్పు ఎవరు గెలవాలి, ఇలాంటివన్నీ ముందే డిసైడ్ అయిపోయాయంట అని స్కూల్ పిల్లల నుంచి పండు ముసలోళ్ళ వరకు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఏకంగా ఐపీఎల్కి గాడ్ ఫాదర్ అయిన లలిత్ మోడీ కూడా సిఎస్కే టీంలో ఫిక్సింగ్ జరిగింది అండ్ దాని వెనుక మాజీ బీసీసీఐ చైర్మన్, సిఎస్కే మేనేజర్ రిలేటివ్ శ్రీనివాసన్ ఉన్నాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు అప్పట్లో. ఈ రూమర్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక చేసేదేం లేక ఐపీఎల్ మేనేజ్మెంట్ కూడా సిఎస్కేని, రాజస్థాన్ని 2 ఏళ్ల పాటు బ్యాన్ చేశారు. ఇక ఆ మచ్చ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ మీద అలాగే ఉంది. అఫీషియల్గా ఐపీఎల్ మొత్తం ఫిక్సింగ్ కాదు అని చాలామంది చెబుతున్నా మాకు తెలుసులే, ఇది కూడా డబ్ల్యూడబ్ల్యూఈ లాగా ఎంటర్టైన్మెంట్ కోసం సెట్ చేసి ప్రీ ఫిక్స్డ్ టోర్నమెంట్ అని మాకు తెలుసు అని చాలామంది ఓపెన్గానే విమర్శిస్తుంటారు. కానీ మన దేశంలో క్రికెట్కి ఉన్న క్రేజే వేరు కదా. అందుకే ఇన్ని అలిగేషన్స్ ఉన్నా ప్రతి ఏడాది ఐపీఎల్ చూసే వాళ్ళ నెంబర్ పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ ఏడాది కూడా పాత నెంబర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మా రిక్వెస్ట్ ఒక్కటే, ఐపీఎల్ చూడండి, అది ఫిక్స్డ్ టోర్నీనా లేదా నిజంగా జెన్యూన్ టోర్నీనా అనేది మనం మాట్లాడలేకపోయినా మ్యాచ్ని మ్యాచ్లా ఒక ఎంటర్టైనింగ్ వేలో చూసి వదిలేయండి. దాని మీద పిచ్చితో ఈజీ మనీకి ఆశపడి బెట్టింగ్లకి బానిసై డబ్బులు పోగొట్టుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. అలాగే లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కూడా ఈ బెట్టింగ్ రాజాలపై ఈసారైనా ఇంకా బలంగా ఫోకస్ పెట్టండి. ముందు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న యాప్స్ని ఇండియాలో బ్యాన్ చేయించండి. అప్పుడే ఈ బెట్టింగ్ భూతం కొంతైనా ఆగుతుంది.